హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో అల్యూమినియం పాత్రలు వాడకూడదు, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, చాలా రకాల జబ్బులు అనేటివి వస్తాయి అనేసి నేను చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా నేను ఒక వీడియో అనేది మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఈ వీడియో చూడండి. ఏంటి అంటే ఈ వీడియోలో అల్యూమినియం పాత్రలు వాడడం వల్ల ఏంటి హానికరం, అసలు అల్యూమినియం ఎలా వచ్చింది మన ఇండియాలోకి అనేది మాత్రం పూర్తిగా ఉంది. వీడియో చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఇది బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన పద్ధతి. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యోధులను జైళ్లలో ఉంచినప్పుడు వారికి అల్యూమినియం అదే రాతెండి గిన్నెల్లో వంట చేసి రాతెండి కంచాల్లో భోజనం పెట్టేవాళ్ళు. అలా వండిపెట్టి మన వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీయాలనే కుట్ర వాళ్ళలో అంతర్గతంగా ఉండేది. ఇప్పటికీ మన జైళ్లలో రాతెండి పాత్రల్లోనే వండి రాతెండి కంచాల్లోనే ఖైదీలకు భోజనం పెడతారు. క్రమేణా జైళ్ల నుంచి ఇళ్లకు చేరిన ఈ రాతెండి అదే అల్యూమినియం గిన్నెలో తింటే దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్యాలు సోకే ప్రమాదం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకుని తింటే చాలా రకాల సమస్యలొస్తాయి. ఈ రాతెండి గిన్నెల్లో వంట చేసినా వండిన పదార్థాలు నిల్వ చేసినా క్రమంగా విషతుల్యమవుతుంటాయి. అంటే ఇది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, రకరకాల క్యాన్సర్లకు ఇవి దారితీస్తాయి. అల్యూమినియం పాత్రల వాడకం పెరిగిన తర్వాతనే మనకు కీళ్ల నొప్పులు, షుగర్, లివర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు పెరిగాయని ఇటీవల వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా పరిశోధనలు సైతం రాతెండి గిన్నెలను వంటకాలకు వాడటాన్ని తగ్గించాలని చెబుతున్నాయి. అందుకే ఈ అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం కనీసం ఇప్పటికైనా మానండి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూసారు కదా, అల్యూమినియం వాడడం వల్ల ఎలాంటి ప్రమాదకరమైన జబ్బులు రావడం జరుగుతుంది. చాలా ప్రమాదం. అసలు ఇండియాలోకి ఎలా వచ్చింది అనేది చూసారు కదా. సో ఫ్రెండ్స్, అల్యూమినియం పాత్రలు తీసేసి స్టీల్ పాత్రలు, ట్రైప్లే పాత్రలు వాడడం వల్ల 100% మీరైతే ఆరోగ్యంగా ఉంటారు. సేమ్ టైం ఇంట్లో కూర్చున్న లేడీస్ కూడా 100% పాత్రలు వాడడం వల్ల అది బాగుంది అని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పడం వల్ల డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ.